హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. టాస్క్ అయితే చాలా టఫ్గా జరిగింది. ఫస్ట్ రౌండ్లో ప్రేరణ అవుట్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో గౌతమ్ కృష్ణ అవుట్ అయ్యాడు. థర్డ్ రౌండ్లో నిఖిల్ అవుట్ అయ్యాడు. ఫోర్త్ రౌండ్లో రోహిణి అయితే అవుట్ అయింది. రోహిణి నిఖిల్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పాలి. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు గేమ్ కోసం. వాళ్ళు 100% అయితే ట్రై చేశారు. రోహిణి నిఖిల్కి మంచి ఎపిసోడ్ అని కూడా చెప్పొచ్చు. గౌతమ్ కృష్ణకి నిఖిల్కి కూడా చాలా గాయాలయ్యాయి టాస్క్లో. అయినా కూడా వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు టాస్క్ కోసం. ఓటింగ్ అయితే గంటకు ఒకలాగా అన్నట్టు చేంజ్ అయిపోతుంది ఈ వారం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు 22% ఓటింగ్తో. ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నా వీళ్ళిద్దరు మాత్రం కాన్స్టెంట్గా ఉంటారు టాప్ 2లో ఖచ్చితంగా. వెబ్సైట్స్లో గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ పోల్ అవుతుంది. యూట్యూబ్లో అయితే నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. కానీ వెబ్సైట్లో బాట్ ఓటింగ్ ఎక్కువగా పడుతుంది. యూట్యూబ్లో కొంచెం తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాట్ ఓటింగ్ పడడానికి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ పొజిషన్స్ కూడా అదే థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది. అదే ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంటుంది వీక్ స్టార్టింగ్ నుంచి. ఈ వారం ఖచ్చితంగా ప్రేరణ అయితే సేవ్ అయిపోతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి, రోహిణికి, విష్ణుప్రియకి ముగ్గురికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కూడా వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండబోతుంది. ఇలా ముగ్గురికి డేంజర్ జోన్ ఓటింగ్ పోలైనప్పుడు బిగ్ బాస్ టీం అయితే ప్లాన్ చేసి ఎవరిని తీసేయాలనుకుంటారో వాళ్ళని తీసేస్తారు. ఎవరి వల్ల కంటెంట్ వస్తుంది, ఎవరిని ఉంచాలి అనుకుంటారో వాళ్ళని అయితే ఉంచుతారు. నబీల్ కన్నా ఎక్కువగా రోహిణి, విష్ణుప్రియ దగ్గర నుంచి అయితే ఎక్కువ కంటెంట్ వస్తుంది బిగ్ బాస్ హౌస్లో. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఫినాలే వీక్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఓటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి ఫ్యాన్స్ ఎక్కువ కామెంట్ చేస్తారో. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.